ఇంకా ఎందుకు మీ అమ్మాయి సోల్ నుంచి రాలేదు? ఇంకా రాలేదు. రేపు పూడ్చాలి కదా. నువ్వెందుకు దానికోసం అంత బాధపడుతున్నావు? తన కూతురు ఇక్కడ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఎవరికి సమస్య? నా కూతురు గురించి మాట్లాడడానికి నీకెంత ధైర్యం? లేదు, నిన్నే అడుగుతున్నాను. మా అన్నయ్య చచ్చిపోయాడు. వాడు నా రక్తం, తెలుసుకో. నువ్వు నీ పిల్లల్ని తప్పుగా పెంచితే దానికి నేనేం చేయాలి? ఏం చెప్పావు? నీకసలు బిడ్డలే లేరు. నిన్ను ఏం చేస్తానో చూడు. నీకెంత ధైర్యం? ఎందుకు ఇలా గొడవడుకుంటున్నారు? చెప్తాడు ఏమైంది? కూర్చోండి ప్లీజ్. ఎవరైనా 911 కాల్ చేయండి ప్లీజ్. ప్లీజ్ కాల్ చేయండి. వాడిని పట్టుకోండి. పోయిన ట్రయల్లో ఇచ్చిన ఆధారాలు ఈ కోర్టుని నమ్మించేలా లేవు అనే నేను చెప్పుకోవాలి. డిఫెండెంట్ ఆయన భార్యని హత్య చేసి బాత్టబ్లో వేసుంచారు. ఆధారాలను చెరపడం కోసం బాడీని కాల్చారు కూడా. అందువల్ల ఆయన ఏదో డివైస్ని యూజ్ చేసే ఆ గంటన్నర మండిన మంటల్ని ఆయన ఎవరికీ తెలియకుండా దాచారు. కానీ ఆ సీన్లో ఏ డివైసు అసలు కనిపెట్టలేకపోయారు. ఒరిజినల్ ట్రయలే చనిపోవడానికి 8 గంటలకు ముందే అని మెన్షన్ చేశారు. ఆ టైంలో డిఫెండెంట్ ఇంట్లో ఉన్నారనుకుంటాను. కరెక్టా? నా దగ్గర ఒక సాక్ష్యమూ ఉంది. అది ఆయన రెఫ్యూజ్ చేస్తున్నారు. టెరీ వైల్డర్ అనే ఫారెన్సిక్ సైంటిస్ట్ 5,000కి పైగా అటాప్సీస్ చేసి ప్రపంచం పూర్తిగా ఉన్న క్రైమ్స్ ని కనిపెట్టారు. నిప్పుతో ఏర్పడిన మరణంలాగా ఇలాగా హై టెంపరేచర్తో ఏర్పడిన ఈ మరణం సరైన సమయాన్ని మనం గుర్తించడం అనేది చాలా కష్టమైన పని. కారణం ఏంటంటే శరీరం తొందరగా కుళ్ళిపోతుంది. సింప్లీ సేస్ యూఆర్ సేయింగ్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద ఎవిడెన్స్. ఏదో తప్పుందని చెప్తున్నారా? ఇందులో మీరు కరెక్ట్గా విక్టిమ్ 8 గంటలకి చనిపోయారా లేకపోతే ముందే చనిపోయారా అని అది మీరు ఖచ్చితంగా చెప్పలేరు. ఎలా ఉన్నా విక్టిమ్ 8 గంటల ముందే చనిపోయారని అటాప్సీ ఇచ్చే రిపోర్ట్ను కూడా నేను ఒప్పుకోలేదు. అంతే యువర్ ఆనర్. ఫార్మాస్యూటికల్ ఓనర్ నుంచి గిఫ్ట్ వచ్చింది. దాంతోపాటు హెమస్ బ్యాగ్ని తీసుకోండి. ఒకవేళ మనం సుప్రీంకోర్టుని మూసేసామంటే మనకి ఖచ్చితంగా ఐహెచ్ అకౌంట్ అనేది దక్కుతుంది. ఆ తర్వాత ఆ కంపెనీ సంవత్సరం ఖచ్చితంగా రన్ అవుతుంది. నీకు చాలా థ్యాంక్స్. మీరు అసలు వినలేదా? నేను సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళాలని ఇంకా నిర్ణయించుకోలేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఈ పెద్ద కేసులో గెలిచావు. నేను ఈ కేసును తీసుకోవడానికి మొదటి కారణమే మీరు మాత్రమే సార్. కానీ ఇక్కడే ఆపాలనుకుంటున్నాను. చూడు, నువ్వు గొప్ప అటార్నీవి. మా కాళ్ళ మీద ఎందుకు పడాలనుకుంటున్నావు? సార్, మీరు కొత్త కేసెస్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి సెలెక్ట్ చేయండి. నేరస్తుల కోసం పోరాడితే మనము నేరస్తులు అయిపోతామా? కేసు మీద ఇంట్రెస్ట్ పెట్టండి, డబ్బు మీద చూపించుకోండి సార్. తీర్థక్రియలు జరుగుతున్నప్పుడు ఒక దుష్ట సంఘటన జరిగింది. పురుగుల మందు కలిపిన రైస్ వైన్ ని తాగి ఒకరు చనిపోయారు. పైగా 4 దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. బాధింపబడ్డ వాళ్ళలో ఒకరు మన మేయర్ గారు చూయిన్ మూ కూడా ఉన్నారు. వీళ్ళలో అనుమానాస్పదంగా ఉన్నది చాయ్ గ్వా జానే. అతని ఖైదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. నాకు ముఖ్యమైన పని ఒకటి ఉంది, నేను బయలుదేరుతాను సార్. కానీ మనం ఇంకా మాట్లాడుకోవడం పూర్తవలేదు. క్షమించండి సార్. ఆగండి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను మీ దగ్గర లైటరే కదా అడిగింది, కానీ మీరే నా దగ్గర రూడ్గా నడుచుకుంటున్నారు. నువ్వే కదా టీచర్ హై స్కూల్లో చదివిన జుంగిన్. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? మా అక్కని కొట్టకండి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. మా అమ్మ అదే చెప్పింది. ఈ జోకర్ ఎవర్రా? మిమ్మల్ని చంపేలోపు ఇక్కడి నుంచి మీరు పారిపోండి. ఓకేనా? లే, నీకు ఓకేనా? ఏం అవ్వలేదుగా? నీకేం అవ్వలేదుగా? లే, నువ్వు ఓకే కదా?
ప్రాసిక్యూషన్ న్యూ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేశారు. దాని గురించి ఎలాబరేట్ చేసి చెప్తారా? క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ని గనక గమనిస్తే రైస్ని వీళ్ళు వేరువేరు షాపుల్లోనే కొనుక్కున్నారు. ఇది ఈ సంఘటన జరగడానికి 3 రోజుల క్రితం జరిగింది. డిఫెండెంట్ హస్బెండ్ రైస్ని చాలా ఇష్టపడి మరీ తిన్నారు. తన భర్త పరిస్థితి చాలా దారుణంగా ఉన్నందువల్ల తన హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి పంపించారు. నేను చెప్పేది కరెక్టా? కాబట్టి నిందితురాలు తన భర్త ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంది. అందువల్ల తన భర్తని అవమానించిన అందరినీ తను హత్య చేయడానికి ప్లాన్ వేసుకున్నారు. డిఫెండెంట్ కండిషన్ని చూడండి. హత్య చేయడానికి ప్లాన్ వేస్తున్నట్టు కనిపిస్తున్నారా? అది మాత్రం కాకుండా మిస్టర్ హ్యాంగ్ అనే విక్టిమ్తో ఆవిడ క్లోజ్గా ఉండేవారు. అది తెలుసా? ఇందులో హత్యకి అసలు మోటివే లేదు. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి తనకి తానే ఎలా తాగుతాడో మీరే చెప్పండి. ఈ ఫొటోస్ అన్ని అన్వెరిఫైడ్ సోర్స్. ఈ ఫోటో తీసిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. తను నిందితురాలతో 20 సంవత్సరాలుగా ఉంటున్నారు. యాంజూని ఇక్కడికి మేము తర్వాత సాక్షిగా పిలుస్తున్నాం. హలో, నేనే హ్యాంగింగ్స్. ఆయన్ని విట్నెస్ గా ఒప్పుకోకూడదని కోరుకుంటున్నా. ఆ విట్నెస్ భయంకరమైన ఆటిజంతో బాధింపుకు గురయ్యారు. తనకి 10 ఏళ్లకు ఉండాల్సిన మెచ్యూరిటీయే ఉంది. తను సాక్ష్యం చెప్పలేడు. దయచేసి ఆయన్ని వదిలేయండి. ఇందులో అతనే చాలా ముఖ్యమైన విట్నెస్. ఇంతకు ముందే ఇతనిలాగా అందరూ విట్నెస్లుగా వచ్చి వాంగ్మూలాన్ని ఇచ్చారు. డిఫెండెంట్ తప్పుడు కన్ఫెషన్స్ ని ఇస్తున్నారు. ఆవిడ తన ఆటిజం కొడుకుని కాపాడాలనుకుంటున్నారు. తెలీదు సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. కాన్స్టిట్యూషన్ చాప్టర్ 11 లో ఆర్టికల్ 6 క్రిమినల్ కోడ్ 310 ప్రకారం ఈ కన్ఫెషన్ ని అసలు ఒప్పుకోకూడదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ దగ్గర వారెంట్ లేదుగా. నేరాన్ని అంగీకరించినందుకు మేము తన్ని అరెస్ట్ చేశాం. అర్థం చేసుకోండి. మీ అమ్మగారి కండిషన్, తన పరిస్థితి ఏమీ బాగోలేదు. ఖచ్చితంగా ఇందుకు 10 ఏళ్ల శిక్ష పడుతుంది. చాలా మంది కత్తుల కంటే నాలుకతోనే చచ్చిపోయారు. ఒక ప్రాసిక్యూటర్ గా మాటల్ని సరిగా ప్రయోగించండి. మీరు నన్ను ఫోర్స్ చేశారని కేసు వేయగలను. ఈ కేసేమీ అంత సాధారణమైంది కాదు. ప్రత్యక్షంగా హత్య చేసి అందులో నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆవిడ ఇన్నోసెంట్ అని నిరూపిస్తాను.